పోక్సో కేసు ఈ మధ్య ఇది బాగా వైరల్ అవుతుంది. ఎందుకంటే బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ ఒక అమ్మాయిని లైంగికంగా వేధించాడు అని చెప్పి అతని మీద పోక్సో కేసు ఫైల్ అయింది. కానీ అతను మాత్రం తిరిగి ఆ అమ్మాయి మీదే హనీ ట్రాప్ చేసిందని కేసు ఫైల్ చేశాడు. మొదట్లో పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు, కానీ చివరికి ప్రభుత్వం నిద్ర లేచి ఈ కేసును వెంటనే ఇన్వెస్టిగేషన్ చేయమని ఆదేశిస్తే అప్పుడు పోలీసులు పరిగెత్తుకుంటా ఈ భగీరథని అరెస్ట్ చేయడానికి ఇంటికి వస్తే ఆ పాటికే తప్పించుకొని పారిపోయాడని తెలిసింది. ఇప్పుడు అతని కోసం గాలిస్తున్నాడు, కానీ ఎక్కడున్నాడో తెలియదు. కానీ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేశాడు అనమాట. ఇంకో పక్క అతను కనబడట్లేదు, తెలిస్తే వెంటనే పోలీసులకి తెలియజేయాలి అని ఉన్న పోస్టర్లు బాగా వైరల్ అవుతున్నాయి. మరో పక్క తండ్రి ఏమో నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, తప్పు చేసి ఉంటే నేనే క్షమించను, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు అనేసి చెప్తున్నాడు. మరి ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు దాక్కోవడం? పోలీసులకి లొంగిపోవచ్చు కదా. ఈయన కూడా నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయొచ్చు కదా. అవన్నీ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ దిశ కేసులో నేరస్తులు అతి సామాన్యులు కాబట్టి వెంటనే ఎన్కౌంటర్ చేయగలిగిన ఈ పోలీసులు ఈ కేసులో మాత్రం అతన్ని టచ్ కూడా చేయలేకపోతున్నారు అనమాట. ఇక్కడ చట్టం అందరికీ సమానమే అని అంటారు, కానీ ఆ చట్టం పవర్ డబ్బు ఉన్న వాళ్ళకి చుట్టంలాగా మారిపోతుంది. మరి ఈ విషయంలో కోర్టు ఎలా తీర్పిస్తుంది అనేది చూడాలి. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.